పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. దివ్యాత్మ స్వరూపులైనటువంటి వేదికని అలంకరించినటువంటి మన భారతమాత ముద్దుబిడ్డల్లో మన కర్నూలు పట్టణానికి ఒక ముద్దుబిడ్డ ఉన్నాడండి. ఆయన ఎవరో కాదు, 18 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంగణానికి నేను ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నాను. అలాగే పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వాళ్ళ బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి బ్రాంచ్లో కూడా మన భారతదేశ సనాతన ధర్మానికి పిల్లల్లో బీజాలు నాటుతున్నటువంటి ఒక మహా మనీషి వేదికని అలంకరించినటువంటి పెద్దలు పుల్లయ్య గారు. ఎందుకంటే వారితో నాకున్నటువంటి అనుబంధం ఈ రోజుది కాదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు కూడా నా దగ్గరికి వచ్చారు. సహస్ర పేరు కూడా గుర్తుంది, గత ఆద్య సాధ్య వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా నా ముందరే కూర్చున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం చక్కగా జరపాలి అంటే దానికి వెనుక ఎవరుండాలయ్యా అంటే భగవంతుడికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండాలి. అవునే కదా? ఆయన రాష్ట్ర స్వయం సేవక్ సంఘ మనిషి అయి ఉండాలి. అవునే కదండి? అలాంటి మనిషికి మీరందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు నేను ఈ వేదిక పైన వారికి సమర్పణ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది నా ధర్మం, ఇది నా ధర్మం. ఎందుకంటే మనం భక్తులుగా అనేక మరి వేదికల పైన మనం మాట్లాడుతూ ఉండొచ్చు కాక, కానీ ఒక మాటతో కాదండి, ఒక చిన్న మాటతో పూజలు పెద్దలు వారు వస్తున్నారు, మీ పిల్లలు కావాలి నా దగ్గర కంటే వారి బస్సుల్లో కూడా వాళ్ళ స్టాఫ్ని పంపించి కొన్ని వేల మంది విద్యార్థులు, ఎందుకంటే కాలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు యువకులు ఈనాడు మన ఇంట్లో ఉన్న పిల్లలు మన మాట వినట్లేదు. అవునా కదండి? మరి మాట వినాలంటే ఎవరి మాట వింటారయ్యా అంటే యజ్ఞ చరతి శ్రేష్ఠ తత్తదేవో ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థలను వర్తతే అని మనకి భగవద్గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి, ఒక మూల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ప్రమాణంగా స్వీకరిస్తాడో, ఏదైతే తాను అనుసరిస్తాడో దానికి వారి కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకరించరు, అనుసరిస్తారు. కాబట్టి మన ఇంటికి మనం పెద్దగా ఉండాలి, మన సంస్థలకి మనం పెద్దగా ఉన్నటువంటి ఆ స్థానంలో గురు స్థానంలో ఆయన ఉన్నారు. ఈరోజు వారి కింద ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది ఈవెన్ సైనిక అంటే మన యొక్క బోర్డర్లో పనిచేసేటువంటి సైనికులు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వారి పక్కనే దేవకి గారు కూడా ఉన్నారు. ఇదే స్కూల్లో చదువుకున్నారంట. కాబట్టి దేవకి అమ్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే వారి పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చారు చిన్నప్పుడు. ఎంతంత పిల్లలు ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు వాళ్ళు కూడా, వాగ్దేవి ఇలాంటి వాళ్ళు. మరి మా సోదరుడైనటువంటి సన్యాసి చెప్పారు కదా, వారి తల్లిదండ్రులే వారికి ఆదర్శం అని. అలాగే మా తల్లిదండ్రులే మాకు ఆదర్శం. ఈరోజు మా నాన్నగారి దయ వల్ల నేను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడి ఉన్నాను. అలాగే మరి క్రీడాయి సంస్థలకి అధినేత, మంచి వ్యాపారస్తుడైన గోవింద గోవింద వెంకటరమణ కాదు, గోరంట్ల రమణ అన్నట్టు వినిపిస్తుంది మనకి. ఏమన్నా అలాంటి మరి గోరంట్ల రమణ గారు, నేను చాలా వేదికల మీద మాట్లాడడం జరిగింది. హిందూ సమ్మేళనం నాది 15వ సమ్మేళనం ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. ఎంత అంటే పైసాహే పరమాత్మ అంటారు చూసారా? అంటే పైసా ఉంటే తప్ప పరమాత్మ లేదు, సంకటం వస్తే కానీ వెంకటరమణ అంటారు. కాబట్టి ఆయన పాపం వ్యాపారాన్ని వదిలేసి మరి భారతదేశ ప్రగతి కోసం ఆయన పాటుపడుతున్నటువంటి విషయం నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వారికి కూడా ఒకసారి ధన్యవాదములు. మరి చిన్నవాడైనా చాలా మంచి ఆధ్యాత్మిక సంపత్తి కలిగినటువంటి యదీస్వామి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మొన్న బుధవారపేటలో మాట్లాడింది మీరే కదా? ఓకే, ఎంత చక్కగా మాట్లాడతారు అనమాట. అంటే మన భారతదేశం గొడ్డుకోలేదు. ఎందుకంటే మనందరికీ కూడా మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదండి, వారి ద్వారా మనకి స్వాతంత్ర్య సమరయోధుల్లో వారికి అద్భుతమైనటువంటి స్థానం ఉంది. వారు ఒకసారి అడిగారట ఎవరిని అంటే హిట్లర్ అంటే ద గ్రేట్ కింగ్ అనుకోకండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెర్రరిస్ట్ అలాంటి వాళ్ళంతా, కానీ వారి దగ్గరికి వెళ్ళి నా భారతదేశం యొక్క
దాస్య శృంఖలాలని మీరు తొలగిస్తే నేను మీరు చెప్పినట్లుగా నేను మీ మాట వింటాను అని చెప్పాట. అంటే ఏంటి అక్కడ బాగా ఆలోచించండి. ఆయన చెప్పాట, ఒకవేళ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేస్తుంది అనుకోండి, మరి మీరు నా యొక్క సూచనల మేరకు సలహాల మేరకు పనిచేస్తారంటే ఖచ్చితంగా చేస్తానన్నారట. అలాంటి దేశం మనది, రాముడు పుట్టినటువంటి దేశం మనది. అలాంటి వ్యక్తి కోసం అయ్యన్నార్లో ఒక ఆవిడ పనిచేశారండి. ఆవిడ పేరేంటో తెలుసా అండి? సరస్వతి రాజ్. ఆవిడ పేరు సరస్వతి రాజ్ అనేటటువంటి ఆవిడ చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి సంపన్నుల ఒక రాజకుమారులు అనేటటువంటి ఇళ్ళలో పుట్టిందంట ఆవిడ. అలా పుట్టడానికి ఆవిడ సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి ఆ విషయాన్ని విని ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు అన్నింటినీ కూడా అప్పటికప్పుడే ఆవిడ దానం చేసేసిందట. తర్వాత వారి ఇంటికి వెళ్ళారట నేతాజీ సుభాష్ చంద్రబోస్. వెళ్ళి, అమ్మా నువ్వు చిన్న పిల్లవి, 15 ఏళ్ళు కూడా నీకు లేవు, ఏదో ఆవేశాలు ఎక్కేస్తుంటావు అంటే, లేదు నా దేశ స్వాతంత్ర్యం కోసం నన్ను నేను సమర్పణ చేసుకుంటాను అని చెప్పి ఐఎన్ఆర్లో ఒక స్పైగా ఆవిడ పనిచేశారు. అలా ఎలా పనిచేశారో తెలిసినా అండి? మొదట చీరలు కట్టుకున్నారు, పొడవైనటువంటి అందమైనటువంటి తలని ఆవిడ కటింగ్ చేయించేసుకొని ఒక పని పిల్లలా తయారయ్యి బ్రిటిషర్స్ దగ్గర వాళ్ళ కంచాలు చెంచాలు కడిగి వారు మాట్లాడుతున్నటువంటి విషయాలన్నిటి కూడా సంగ్రహించి మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినటువంటి ఆయన స్థాపించినటువంటి ఆయన సంస్థకి ఇచ్చేవాళ్ళట ఇన్ఫర్మేషన్ అంతా. అయితే ఒకరోజు ఏం జరిగిందనంటే ఆవిడ యొక్క స్నేహితురాలు పట్టుబడిపోయిందనమాట. అయితే ఒకటే విషయం ఏంటంటే, పట్టుబడ్డారంటే చచ్చిపోవాలి, ఇంకా మళ్ళీ బతకడానికి వీల్లేదు. కానీ ఆ అమ్మాయిని రక్షించడం కోసమని గేట్లు దాటి అమ్మాయిని రక్షిస్తూ పట్టుబడిపోతుంది అమ్మాయిని రక్షించేస్తుంది. కానీ ఈ అమ్మాయిని మాత్రం పట్టేసుకుంటారు. కానీ ఈవిడ ఏం చేస్తుందో తెలిసినా అండి? బుల్లెట్లు దిగిపోతున్నా కూడా చెట్టు పైకి ఎక్కేసింది. కింద మొత్తం అంతా కూడా కుక్కల కాపలా ఉంది, వారంతా చూస్తున్నారు. కానీ 3 రోజులు చెట్టు పైన ఆవిడ 3 రోజులు నిద్రాహారాలు మానేసి రక్తం కారుతున్నప్పటికీ కూడా జై బోలో భారత మాతాకి జై అనుకున్న నినాదాలతో ఆవిడ చూస్తుంది. కానీ భారత్ మాతాకి ఆవిడ మళ్ళా కిందకు దిగి వచ్చిన తర్వాత దొరకకుండా ఆవిడ మళ్ళా హైదరాబాద్ పట్టణంలోనే బతికింది. ఆవిడ 2018లో ఆవిడ చనిపోయింది. ఆ విషయం ఎవరికైనా తెలిసిన? 2018 అంటే మొన్ననే. ఇలాంటి మహా మనీషులు, మహా తల్లులు కన్నటువంటి భారతదేశం మనది. అవునే కదా? ఒక సీతామాత, ద్రౌపది మాత. మొట్టమొదటిగా ఇక్కడ ఒక అమ్మాయి మరి చక్కగా డాన్స్ చేసింది తెలుసా? జటాటవి గల జల ప్రవాహ వితస్థలేని. అది ఎవరిదో తెలిసినా అండి? ఎవరిదో కాదు, రావణాసురుడు దాన్ని రచించాడు. అవునే కదా? ఎందుకంటే తన పేగిల్ని వాయించింది అమ్మాయి, ఇలా బయటికి తీసుకురా వాయించి చూపించింది. ఎందుకంటే దాని యొక్క ఆంతర్యం మనకు తెలుసు. ఒక రావణాసురుడు దుష్టుడు అయినా కూడా, దుర్మార్గుడు అయినప్పటికీ కూడా చాలా వేదాలన్నీ నేర్చుకున్నాడు, సామగానం నేర్చుకున్నాడు. రాముడు ఏం చేస్తాడయ్యా అని అంటే, బాగానండి, రావణాసుడు అంతా హైలైట్ అయ్యాడంటే దానికి కారణం ఎవరో తెలిసిన? మన రాముడే, ఎవరో కాదు. ఎందుకంటే ఆయన 10 తలలు నరికిన తర్వాత లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి చెప్పాడు రాముడు, లక్ష్మణ ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, కొన ఊపుల్లో ఉన్నాడు, వెళ్ళి 2 మాటలు వినవయ్యావంటే లక్ష్మణస్వామి నా అంత ఆవేశం ఉంది ఆయన కూడా. చిచి, ఇలాంటి దుర్మార్గుడు చెప్తే నేను వినాలా? బాగా ఆలోచించండి. ఆదర్శవంతం లేనటువంటి మాట చెల్లదు, అనుసరణ లేనటువంటి మాట చెల్లదు. అది భగవద్గీత అయినా కూడా ఎవరి మాట వినరు. అదే ఆదర్శవంతమైనటువంటి మాటకి ఎంతో విలువ ఉంటుంది. దాన్ని మన పెద్దలే ఉన్నారయ్యా అంటే, మనకి ఒక వంశాన్ని, కులాన్ని, మతాన్ని మనం ఎప్పుడు కూడా ద్వేషించాం. మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన చదువు లేకపోయినా కూడా వాళ్ళ మనవడికి చెప్పాట. ఏంటో తెలిసినామండి? నానా నేను చెప్పింది వేదమురా, నువ్వు చక్కగా వినరా అంటాట. ఎందుకంటే నా మాట వేదమురా అంటాట. కానీ ఆయనకి 4 వేదాలు తెలియదు, అక్షర జ్ఞానం కూడా తెలియదు. కానీ దేంతో చెప్పాలంటే మనవడికి అనుభవపూర్వకమైనటువంటి మాటకి చాలా విలువ ఉంటుంది అనమాట. వెంటనే పాపం అన్నయ్య మాట కాదలేక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అడిగాడు, ఒరే దుర్మార్గుడా, ఒరే దుష్టుడా, ఒరే అనుకున్న అష్టోత్తరం చదివాడు. ఎవరినండి? రావణాసురుడిని. కానీ ఈ లక్ష్మణస్వామి వైపు కూడా చూడలేకపోయాడు అనమాట. ఎవరండి? రావణాసురుడు. అలా భూమి మీద సైన్యంలోనే ఉన్నాడు. ఈ లోపల రాముడి దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య ఆయన ఏం మాట్లాడట్లేదు అన్నాడు. నువ్వు ఇలా తిడితే ఏం మాట్లాడతాడు ఆయన అని చెప్పి పాపం ఆయన దగ్గరికి వచ్చాడు రాముడు. అంటే నా రాముడు అని చెప్తాను నేను. వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడ్డాడు, కూర్చున్నాడు రాముడు. ఎవరి పాదాల దగ్గర? దశకంఠుణ్ణి నిద్రించినటువంటి రామ శస్త్రం కలిగినటువంటి రాముడు ఎవరి
సంపన్నుడా, అనేక జ్ఞానాలు కలిగినటువంటి రావణ, ఆయన పేరు మరి విశ్వకర్మ. అంటే ఏంటంటే విశ్వకర్మకి సోదరుడైన, తర్వాత అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ఓ రాక్షసేంద్ర, నా భార్యని అపహరించావు అనేటటువంటి ఆ కోపం తప్ప చనిపోయిన తర్వాత నాకు ఎవరి మీద కూడా ద్వేషం లేదు, కానీ ఈ యొక్క సందేశాన్ని ఈ ప్రపంచానికి అందివ్వాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆయన మాట్లాడాడు, ఏంటయ్యానంటే మంచి చేయాలి, చెడు చేయకూడదు. ఇదే లాస్ట్ మాట. మంచి చేయాలి, చెడు చేయకూడదు. ఎందుకంటే రాముడు ఆదర్శవంతుడు, నా రాముడు ఆదర్శవంతుడు. ఎలాగయ్యా అంటే అరణ్యవాసం